సరే. ఆల్మోస్ట్ 5 ఏళ్లుగా బాక్సాఫీస్ దగ్గర ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోలలో ఒకరైన యూత్ స్టార్ నితిన్ నటించిన లేటెస్ట్ మూవీనే రాబిన్హుడ్. సినిమా భారీ లెవెల్లో రూపొంది సమ్మర్ కానుకగా భారీ పోటీలో రిలీజ్ అవ్వగా నితిన్కి ఎంతవరకు కంబ్యాక్ మూవీ నిలిచిందో చూద్దాం. ముందు స్టోరీ పాయింట్ విషయానికి వస్తే, అనాథ అయిన హీరో డబ్బున్న వాళ్ళ దగ్గర దోచుకొని అనాథలకు పంచిపెడతాడు. ఈ క్రమంలో తను సేఫ్గా ఉండడానికి ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో జాయిన్ అవుతాడు. తర్వాత ఒక బిజినెస్ డీల్ మీద ఇండియాకి వచ్చే హీరోయిన్ని కాపాడే భద్రత తీసుకుని తర్వాత జరిగిన పరిస్థితులు ఏంటి, అసలు హీరో మోటో ఏంటి లాంటి విశేషాలు అన్నీ కూడా సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. కథ పాయింట్ చాలా సాదాసీదాగా అనిపించిన కొంచెం కిక్ సినిమా కూడా పోలి ఉంది అని చెప్పొచ్చు. కొద్దిసేపే ఆ ఫీలింగ్ కలిగి కథ బ్యాక్ డ్రాప్ను స్విచ్ చేస్తాడు డైరెక్టర్. కామెడీ పరంగా ఫస్ట్ హాఫ్లో పర్వాలేదు అనిపించేలా కామెడీ అండ్ ఎంటర్టైనర్మెంట్ వర్కౌట్ అవ్వగా, సెకండ్ హాఫ్లో కొన్ని సీన్లు పర్వాలేదు అనిపించేలా ఉన్నాయి. కానీ సెకండ్ హాఫ్ సెంటిమెంట్ అండ్ మేలో డ్రామా కొంచెం ఎక్కువగా అయినట్టు తెలుస్తుంది. అలా కాకుండా కామెడీ డోస్నే పెంచి చెబితే ఇంపాక్ట్ ఇంకా బాగుండేది. నితిన్ మరోసారి తన రోల్ వరకు ఫుల్ న్యాయం చేసి ఫుల్ ఎనర్జీతో కామెడీతో ఆకట్టుకున్నాడు. హీరోయిజం ఎలివెంట్ సీన్స్ కూడా పర్వాలేదు అనిపించగా, స్త్రీలీలో కూడా ఉన్నంతలో బాగానే మెప్పించింది. రాజేంద్ర ప్రసాద్ తన రోల్ వరకు బాగానే చేయగా, వెన్నెల కిషోర్ కామెడీ బాగుంది. డేవిడ్ వార్నర్ సీన్స్ మరీ ఇంపాక్ట్ ఫుల్గా లేవు. ఇక సంగీతం యావరేజ్గా ఉండడా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా యావరేజ్గానే ఉంది. సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్ఫెక్ట్గా ఉంటే సినిమా ఇంపాక్ట్ బాగా ఉండేది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ వరకే ఓకే, కానీ సెకండ్ హాఫ్ ట్రాక్ తప్పింది. తిరిగి ప్రీ క్లైమాక్స్ నుండి జోరు అందుకున్న కీలకమైన ఎపిసోడ్లో అనుకున్న రేంజ్లో ఇంపాక్ట్ ఇవ్వలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రీచ్గా ఉన్నాయి. ఇక వెంకీ కొడుముల తీసిన 2 సినిమాలతో పోలిస్తే రాబిన్హుడ్ సినిమా ఒక రేంజ్కి వెళ్ళలేదు, కానీ ఉన్నంతలో భీష్మ తర్వాత నితిన్ మూవీ బెస్ట్ అని చెప్పొచ్చు. మరీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ లాంటివి పెట్టుకోకుండా థియేటర్కి వెళితే అక్కడక్కడ కొంచెం ట్రాక్ తప్పినా అనిపించినా ఓవరాల్గా డీసెంట్ మూవీ అనిపిస్తుంది. ఈ సినిమా ఓవరాల్గా సినిమాకి రేటింగ్ 2.75. మరి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ కూడా తెలియజేయండి.